ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. వాట్ ఏ వండర్ఫుల్. నేను ఇది చదివినప్పుడు హార్ట్ టచ్ అయిందండి నిజంగా. మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. దేవుడి కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం అంటే నిమిషం. తన పిల్లలు తప్పు చేసినప్పుడు దేవుడు కోపం వస్తుంది, కానీ నువ్వు ఆ తప్పుని దిద్దుకొని బ్రతికితే సెకండ్లో కోపం పోద్దండి. నువ్వు తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది, కానీ వన్స్ నువ్వు ఆ తప్పుని, నాయన నేను తప్పు చేసిన తండ్రి, నన్ను క్షమించండి తండ్రి అని అడిగితే చాలండి, ఆయన వెంటనే ఆయన కోపం నీ మీద పోతుంది. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా మనం ఆ ఊపిరి పీల్చగలుగుతున్నామంటే ఆయన దయ. ఈరోజు ఎన్ని తప్పులు చేసినా మనం నడవగలుగుతున్నామంటే ఆయన దయ. ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే ఆయన దయ. ఎంత చక్కని ఆహారం మనం తింటున్నామంటే ఆయన దయ. ఎంత కృపతో ఈరోజు మనం వర్ధిల్లుతున్నామంటే కేవలం దేవుని దయ. అదేంటి దేవుని దయ. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయనలా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. అంత గొప్పగా మనల్ని ప్రేమిస్తాడు దేవుడు. ఎంతో ప్రేమిస్తాడండి. ఎంత ప్రేమ నిజంగా. ఒక ఆకాశాన్ని చూడండి, ఆకాశం ఎంత ఉంటుందో కొలలేనంత ఉంటుందండి ఆకాశం. అంత ప్రేమ అయింది. బహుశా ఆకాశాన్ని చేసింది అందుకేనేమో. నువ్వు ఆకాశం చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి, దేవుని ప్రేమ కూడా ఇంతే. అనంతమైనటువంటి ఆకాశాన్ని చేశాడు, అనంతమైనటువంటి ప్రేమ నీపై ఉందని నిరూపించాడు. నువ్వు ఆలోచించాలి, ప్రతిదీ ఆలోచించాలి. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. ఈరోజు అంత ప్రేమ కలిగినటువంటి దేవుని కోసం ఎవరు సమయాన్ని కేటాయిస్తున్నారో ఆలోచించండి. చాలా తక్కువ, 0.0001% మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ ప్రియులారా, నిజంగా ఇంత ప్రేమని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు కదా. దేవుడు కోపం నిమిషం మాత్రమే ఉంటుందని నీకు అర్థమైంది కదా. కనీసం ఎప్పుడైనా దేవుని వైపు తిరుగు, దేవుని కోసం ఆలోచించు. దేవా, నేను తప్పులు చేశాను తండ్రి, నన్ను క్షమించండి అని చెప్పి దేవునికి క్షమాపణ అడుగు. దేవుడు క్షమిస్తాడయ్యా. ఈ తల్లిదండ్రులే నిన్ను క్షమిస్తున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించడా? ఎంతగానో క్షమిస్తాడు. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దయచేసి ఆయన యొక్క దయను నువ్వు పొందుకొని నీ జీవితాంతం అంతా దేవుని కోసం బ్రతుకుతూ దేవుని మేలులు ఎన్నో నువ్వు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.